ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ టెక్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో మన ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలనేది ఈ రోజు చూద్దాం. వీటి కోసం మనం కొన్ని సాఫ్ట్వేర్స్ అండ్ యాప్స్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. మనం ఫోన్లో చూసుకున్నట్లయితే పిక్సార్ట్ అండ్ కొన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవల్ యాప్స్ని అయితే యూజ్ చేస్తాం. అలాగే మనం పీసీలో చూసుకున్నట్లయితే ఫోటోషాప్ అండ్ కొన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవల్ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో వీటి ద్వారా కొంచెం టైం అయితే కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అప్రాక్స్ మనకి 30 minutes to 40 minutes అయితే మనకి టైం అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో దీని ద్వారా మనకైతే కొంచెం లేట్ అయితే అవుతుంది అనమాట. అయితే ఈరోజు నేను ఒక వెబ్సైట్ని అయితే తీసుకొచ్చాను. ఈ వెబ్సైట్లో మనం 2 secondsలో అయితే మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. సో దీని ద్వారా మనకి చాలా వరకు టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. సో ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేసినట్లయితే మీకు ఏం అర్థం కాదు. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే నా కంఫర్ట్ కోసం అయితే నేను నా ల్యాప్టాప్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని అయితే మీరు మీ మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. సో ఈ ఇమేజ్లో మనం చూసుకున్నట్లయితే హెయిర్ అయితే కొంచెం బ్రాడ్గా ఉంది. హెయిర్ ఇలా ఉండడం వల్ల ఫోటోషాప్లో కానీ అలాగే మనం పిక్సార్ట్లో చూసినట్లయితే కొంచెం హార్డ్ అయితే ఉంటుంది. అలాగే మనం ఎక్కువసేపు అయితే టైంని యూజ్ చేయాలన్నమాట. సో అందుకోసమని నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని ద్వారా ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ వెబ్సైట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో అందుకోసం నేను కొంచెం హార్డ్ ఇమేజ్ని అయితే తీసుకున్నాను. సో దీని ద్వారా అయితే ఓకే ఆ వెబ్సైట్ ఎలా ఉందని అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఈ వెబ్సైట్ నేమ్ అనేది రిమూవ్ బీజీ అనమాట. సో కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే మీరు డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి అప్లోడ్ ఇమేజ్ అని అయితే ఇక్కడ కనపడుతుంది. సో మనం ఇక్కడ నుంచి అయితే మన ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇమేజ్ అనేది. సో ఇక్కడ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మొబైల్లో అయితే మన మొబైల్ ఫోల్డర్ అయితే ఆన్ అవుతుంది. అలాగే మనం పీసీలో చూసుకున్నట్లయితే దిస్ పీసీ ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొడదాం. సో ప్రిపేరింగ్ అప్లోడ్ అని అయితే వస్తుంది. సో అప్రాక్స్ 2 seconds కూడా మనకి పట్టలేదు, ఎమ్మట్లోనే అయితే మనకి ఇమేజ్ అనేది వచ్చేసింది. సో చూసినట్లయితే కరెక్ట్గా అయితే క్రాప్ అయింది. సో ఇలా అయితే ఈజీగా మన బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మనం టైం అయితే ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎమ్మట్లోనే అయితే మన వర్క్ అనేది అయిపోతుంది. సో మనకి ఫోటోషాప్లో పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మనం ఎక్కువసేపు కష్టపడకుండా ఇలా అయితే మనం పిఎన్జీలోకి అయితే మార్చుకోవచ్చు. సో ఇలా మనం ఇక్కడ నుంచి అయితే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎడిట్ కూడా చేయొచ్చు అనమాట. ఎడిట్లో కొట్టినట్లయితే మనకి కొన్ని వాళ్ళే బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చారు. సో బ్యాక్గ్రౌండ్స్ని అయితే సెలెక్ట్ చేసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే అప్లై అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నుండి అయితే మనం ఫోన్లో కానీ మన గ్యాలరీలో ఇమేజ్ను కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనం బ్యాక్గ్రౌండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను డిఫాల్ట్గా. సో ఇలా అయితే మనకి డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కలర్స్ అని అయితే ఉంది. కలర్స్ నుంచి కూడా మనం డిఫరెంట్ కలర్స్ని అయితే బ్యాక్గ్రౌండ్గా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ వచ్చేసి చాలా యూస్ఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనకి మన టైం అనేది చాలా వరకు అయితే సేవ్ అవుతుంది. ఈజీగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం డౌన్లోడ్ కొట్టినట్లయితే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇలా అయితే మీరు మీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసి మనకి యాడ్ ఫ్రీ అనమాట. అండ్ దీంట్లో మనకి యాడ్స్ అయితే ఎక్కువగా లేవన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వెబ్సైట్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. బికాస్ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్స్ అయితే చేంజ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ అయితే ఈ వెబ్సైట్ అనేది యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఇదే ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.